హలో అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే అటుకులతో ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా పాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకుందామండి. మీకు నచ్చితే పల్లీలు వేసుకోవచ్చు, నెక్స్ట్ కాజు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేద్దాం. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. అల్లం దంచి కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసి వేసుకోండి. పోపు అంతా బాగా వేయించుకోవాలండి. ఇందులో ఆనియన్ యూజ్ చేయరు. ఆనియన్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ అంతా మారిపోతుంది. సో పోపు అంతా బాగా వేగింది కదా, ఇప్పుడు అందులో కూరగాయ ముక్కలు వేసుకుందాం. నేను క్యారెట్, ఆలు యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ ఒక స్మాల్ కప్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందామండి. మీకు నచ్చితే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేద్దాం. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం వేగనిద్దామండి. అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. నేను ఒక టమాటా తీసుకున్నాను, ఎందుకంటే లాస్ట్లో లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి ఒక టమాటా సరిపోతుంది. సో టమాటా వేసి కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే టమాటా కూరగాయలు అంతా బాగా మగ్గుతాయండి. సో 5 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దాం. సో కూరగాయలన్నీ చాలా బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులో అటుకులు యాడ్ చేసుకోవాలండి. నేను అటుకుల్ని ముందే నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టి వాటర్తో ఉంచకుండా వాటర్ తీసేసేయండి. అంటే క్లీన్ చేసుకొని ఆ వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి. దానివల్ల పొడి పొడిగా వస్తుంది ఉప్మా. వాటర్ ఉంచితే అలా మెత్తగా వచ్చేస్తుందండి. సో అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోండి. అవసరమైతే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. సో అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ జ్యూస్ వేసుకుందాం. లెమన్ వద్దు అనుకున్న వాళ్ళు టమాటా వేసేటప్పుడు ఒక 2-3 టమాటా ఎక్స్ట్రా వేసుకుంటే పులుపు వస్తుంది. సో అంతే అండి, రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.